గైస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో మనకు డిఎస్సికి సంబంధించి అఫీషియల్ సిలబస్ మనకు రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. అండ్ అంతేకాకుండా గవర్నమెంట్ వారు మనకు డిఎస్సికి సంబంధించి సపరేట్గా ఒక వెబ్సైట్ని కూడా లాంచ్ అనేది చేశారు. ఈ యొక్క వెబ్సైట్ని మీకు స్క్రీన్ మీద పరిశీలన చేయొచ్చు. ఓకే, ఈ యొక్క వెబ్సైట్ తాలూకు లింక్ అనేది మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో దయచేసి అభ్యర్థులు ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి ఇక మీ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, అన్ని స్కూల్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఒక రెసిడెన్షియల్ స్కూల్ కానివ్వండి, లేదంటే స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ సో పూర్తి సమాచారం అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకు 11th పాయింట్లో సిలబస్ అని చెప్పి ఉంది కదా, ఇక్కడ మనకు జస్ట్ చూసినట్లయితే పీడిఎఫ్ కూడా ఉంది. ఆ యొక్క పీడిఎఫ్ మీద పరిశీలన చేసినట్లయితే ఇక్కడ మనకు చూడండి. సో 11th పాయింట్లో మనకు ఇక్కడ ఉండడం అయితే జరిగిందన్నమాట. సో అక్కడ టచ్ చేసినట్లయితే మనకు ఒక పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇది మనకు 7 MB అయితే మనకు ఉందన్నమాట. సో అది మీకు చూపిస్తాను చూడండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు పరిశీలన చేస్తున్నారు కదా, మనకు సిలబస్ సంబంధించి స్టార్టింగ్ నుంచి ఈ విధంగా ఉండడం అయితే జరిగింది. సో ఈ యొక్క సిలబస్ సంబంధించి కూడా పీడిఎఫ్ కాకుంటే మీకు పీడిఎఫ్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో అందించాను. సో ఆ అభ్యర్థులు దయచేసి ఈ యొక్క పీడిఎఫ్ని అయితే డౌన్ చేసుకోండి. ఇది మనకు 265 పేజెస్ అయితే ఉంది. అన్ని స్కూల్ అసిస్టెంట్ కానీ, లాంగ్వేజ్ పండిట్ కానీ, హెచ్జిటి కానీ, పీఈటీ ఆర్ట్ సంబంధించి మొత్తం అంతా కూడా సిలబస్ అనేది ఒకే పీడిఎఫ్లో వీళ్ళైతే అందుబాటులోకి అయితే తేవడం అయితే జరిగింది. సిలబస్ అనేది కొంచెం హెవీగానే ఉందని చెప్పుకోవచ్చు. సో బట్ ఏంటంటే మనకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్తో కూడిన వీడియో అనేది మీకు టుమారో మీకు వివరంగా అందిస్తాను. సో దయచేసి అభ్యర్థులు ఈ పీడిఎఫ్ని డౌన్ చేసుకోవాలని ఆశిస్తున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.